మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలలో మనం తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహచారము గోచారము అనేటువంటిది ఎప్పటికైనా కూడా వేరు వేరుంటుంది. మన జాతక చక్రంలో అంటే మనం జన్మించినప్పుడు మన సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చార్ట్ను అనుకూలంగా అంటే దీనిని తీసుకొని మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఏదైతే ఉంటుందో ఎంటర్ చేయడం వల్ల ఒక చార్ట్ వస్తుంది, లగ్నం వస్తుంది, మనకు కొన్ని చక్రాలు వస్తాయి. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మనకు పూర్తిగా కూడా మీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా చెప్పవచ్చు. కనుక ఇలా మనము ఎంతో మందికి కూడా క్లియర్గా చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇవి రాశి ఫలితాలు అనేటువంటివి 100లో 100కు సుమారుగా కూడా ఒక 25% మనకు మ్యాచ్ అవుతుంది. కనుక అయ్యో మేషరాశి వారికి బాగుందన్నారు, నాకేం బాగాలేదు అంటే మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి నడుస్తుందో ఇది చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి అనగానే, మేషరాశి అనగానే, కుంభరాశి అనగానే మీకంటూ ఒక చార్ట్ అనేటువంటిది ఉంటుంది, ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గమనించుకోవాలి. అది ఎంతో ఇంపార్టెంట్. కనుక ఏది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకోవచ్చును. ఇవాళ రేపు ట్రెండ్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మీ జాతకం లేకున్నా మీ యొక్క పిల్లల జాతకం నుండి అయినా కూడా నేను చెప్తాను అని చెప్తున్నా. అక్యురేట్గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% కూడా నేను చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ముందుగా మీనరాశి. మరి మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4, రేవతి నక్షత్రం 1, 2, 3, 4. మరి ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా అభివృద్ధి గత సంవత్సరం కంటే బాగుండేటువంటి పరిస్థితి ఉంది. ఏలినాటి శని ప్రభావం చేత పనులు కొన్ని నిలిచిపోతుంటాయి. శస్త్రచికిత్సలు, అనారోగ్య లోపములు, చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి. పెద్దవారితో విరోధములు, ఇతరులు చేతిలో మోసపోవుట అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కలహములకు దూరంగా ఉండుట ఎంతో మంచిది. కోర్టు కేసులు, తగాదాలు ఏవైతే ఉన్నాయో అధికముగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. గురు ప్రభావంచే ఈ సంవత్సరము మధ్య నుండి కొంత శుభముగా మారబోతూ ఉంది. అదేవిధంగా మీ ఆలోచనలో కొంత భంగపాటు, స్థిరాస్తి మూలకముగా ఖర్చులు చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బంగారము, భూమి, గృహము, వాహనముల ద్వారా మరియు ఇంటి యందు శుభకార్యముల వలన కొంత ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఊహించని అవకాశాలు వస్తాయి. కొన్ని ఊహించిన మలుపులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీన రాశికి సంబంధించినటువంటి పిల్లలు వారు చెడు మార్గంలో వెళ్ళడం కానీ, మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారు ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ అధికంగా వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే తరచూ ధనాదాయము గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కొన్ని తగాదాలు అయితే ఏర్పడబోతున్నాయి. అవి మీరు లెక్క చేయకుండా ఉండండి. పెద్దవారితో కొంత మాట పట్టింపులు, మీటింగ్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ స్థిరాస్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. పెద్దవారితో కొంత మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థిరాస్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తి యొక్క రేట్స్ ఏదైతే ఉందో, ల్యాండ్స్ కానీ ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇతరులకు కావచ్చును, బంధువులకు కావచ్చును, కుటుంబ సభ్యులకు వీరి మూలకంగా ధనము ఖర్చు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అనుకోని ఖర్చులు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదేని పని చేస్తారో వాటికి పెట్టుబడులు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొత్త పరిచయాలు మరియు మీరు చేయు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో కొంత చికాకులు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. నడఘోష మరియు శత్రు పీడన అయితే ఘోరంగా ఉంది. ఇదైతే కొంత గమనించుకోండి. శత్రు పీడకు సంబంధించినవి మనం ఎన్నో పరిహారాలు చెప్పాం, మన ఛానల్లో చూసుకోండి. సమయానికి మీరు ఎవరికి కూడా ఉపయోగపడరు. జీవితంలో విరక్తి భావాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఆధ్యాత్మికత కావచ్చును, తీర్థయాత్రలు కావచ్చును, దైవారాధన కావచ్చును చేసుకుంటారు. అనుకోని లాభాలు, స్థిరాస్తులు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి అందు పురుషులకు స్త్రీ మూలక లాభాలు, మీ మీద అపోహలు ఏర్పడేటువంటి పరిస్థితిగా సంవత్సరంగా ఉండబోతుంది. స్త్రీలకు పురుషుల మూలకంగా కొంత ఇబ్బందిగా ఉంది.
అదేవిధంగా జాయింట్ వ్యాపారులకు ఏదైతే ఉందో అది కాస్త స్వస్తి చెప్పేటువంటి పరిస్థితి, మీ మీద ఆధారపడినటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి, క్రీడాకారులు విద్యార్థులు మంచి ప్రోత్సాహంతో ముందుకు సాగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మంచి ప్రశంసలు ఏర్పడుతున్నాయి. చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు 2 పంటలు కూడా కలిసి వచ్చును. ఇతర ఫల కూరగాయలకు సంబంధించి వ్యాపార రంగంలో వారికి అనుకూలమే అని చెప్పుకోవచ్చును. వైద్య మెడికల్ వ్యాపార కిరాణా ఇనుము సిమెంటు అదేవిధంగా గ్రానైట్ బొగ్గు ఆయిల్ యంత్ర పరిశ్రమల వారికి అదేవిధంగా వాహన రంగంలో ఉండేటువంటి వారికి కొంత కష్టకాలంగా అని చెప్పుకోవచ్చును. బొగ్గు ఆయిల్ వీరికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్టు అదేవిధంగా ఫైనాన్స్ ప్రైవేటు ప్రభుత్వ రంగము ఉద్యోగాలు చేతి వృత్తి వారికి టీవీ నాటక సినీ రంగస్థలము నటనకు సామాన్యంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. గురు ప్రభావం చేత కాస్త బాగుండేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయం గురించి అన్వేషణ కొత్త పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయం లేకుండా ఒక సమస్య పరిష్కార దిశగా వెళ్ళబోతూ ఉంటుంది కనుక కొంత మనస్సు బాధ ఉంది ఇక్కడ, మానసిక బాధ. దీంతో పాటుగా ఇతరుల మాట పట్టింపులు ఉంటున్నాయి. కొంత ధనము మనకు జూన్ జూలైలో లభించేటువంటి పరిస్థితి ఉంది. శరీరమందు కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ప్రయాణాల యందు కూడా ప్రమాద సూచనలు ఉన్నాయి. ప్రారంభములో కొంత మంచి జరిగినా మనకు మధ్యలో కొంత ఇబ్బందికరంగా చివరికి మరలా బాగుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. హాస్పిటలైజ్లో డబ్బు ఖర్చు కనబడుతుంది. ఆడంబరాలకు పోయి ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉంది కనుక తప్పకుండా ఈ యొక్క ద్వాదశ రాశులలో చివరి రాశి మీనరాశి వారు ఖచ్చితంగా మీరు ఈ 2025లో జనవరి నుండి డిసెంబర్ వరకు చేసేటువంటి యొక్క 12 హోమాలలో పాల్గొనండి. కేవలం నెలకు 2500 మాత్రమే చెల్లించుకోండి. ఆల్ ద బెస్ట్.